హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. హార్ట్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అని మనం అనుకుంటుంటాం కదా. ఒకవేళ అది గనక పనిచేయడం మానేసింది అనుకోండి, లైఫ్ ఎంత రిస్క్లో పడిపోతుంది చెప్పండి. సో హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే వెంటనే డయాగ్నోస్ చేయడం దగ్గర నుంచి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందజేయడం దగ్గర నుంచి, లైఫ్ స్టైల్కి గైడెన్స్ ఇచ్చేవారే ఒక కార్డియాలజిస్ట్. అలాంటిది ఐ హ్యావ్ విత్ మీ విజయవాడలో ఉన్నటువంటి ఒమేగా అను హాస్పిటల్స్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి కనెక్ట్ అవుదాం. హార్ట్ కేర్ గురించి, హార్ట్ హెల్త్ గురించి ఇంకాస్త సింప్లిఫైడ్ వర్షన్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే దినేష్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసికల్గా ఒక కార్డియాలజిస్ట్ని ఒక అలవాటుగా, ఒక గుడ్ హ్యాబిట్గా ఎప్పటి నుంచి కలవడం మన దినచర్యలో భాగం చేసుకోవాలి సార్? ఓకే, ఇది చాలామందికి వచ్చే డౌట్ అండి. కార్డియాలజిస్ట్ని అంటే రొటీన్గా కలవాలా, ఎవరు కలవాల్సి ఉంటుంది అనేది. యాజ్ పర్ రికమెండేషన్స్ అయితే అట్లీస్ట్ యాన్యువల్ చెకప్ వన్స్ అబోవ్ 50 years, 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇయర్లీ వన్స్ అయినా కానీ జనరల్ చెకప్ అంటే ఈసీజీ, ఎకో ఇవన్నీ చేయించుకోవటం ఒక అలవాటుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండోది అలానే బీపీ, షుగర్ వీటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబంలో ఎవరికైనా తల్లిదండ్రులకు కానీ లేకపోతే అన్న చెల్లెలకు కానీ చిన్న వయసు నుంచే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఎర్లీగా అంటే షుగర్, బీపీ వచ్చిన 5 సంవత్సరాల నుంచి ఒకసారి ఇయర్లీ వన్స్ కార్డియాక్ చెకప్ చేయించుకోవడం అనేది అడ్వైస్డ్ అండి. యూజువల్గా ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా, హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయిందా అన్నదానికి మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్? హార్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి మెయిన్గా 5 సిమ్టమ్స్ గుండెని సమస్యని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయండి. అందులో మెయిన్గా అందరికీ తెలిసింది గుండె నొప్పి. గుండె నొప్పి, రెండోది ఆయాసం రావటం, మూడోది గుండె దడ రావటం, నాలుగోది సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం, ఉన్నపాటుగా ఒకసారి బీపీ డౌన్ అవటం, ఈ సమస్యలు. ఐదోది కాళ్ళ వాపు, మొహం వాపు ఇవి రావటం. ఇవి మెయిన్ కార్డినల్ సిమ్టమ్స్ అంటారు. అంటే గుండె ఇన్వాల్వ్ అయ్యింది, గుండె జబ్బు ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది అని చెప్పే సిమ్టమ్స్ 5 అనమాట. సో ఇందులో ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఒకసారి వాళ్ళు కంప్లీట్గా చెకప్ చేయించుకోవడం అనేది అడ్వైస్. యూజువల్గా చాలామంది ముందర రోజు కొంచెం నాన్ వెజ్ తింటేనో, స్పైసీ ఫుడ్ తింటేనో గుండె పట్టేసింది అంటుంటారు. అది గ్యాస్ ప్రాబ్లమే అయినప్పటికీ కూడా హౌ డూ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్యాస్ పెయిన్ ఏది, చెస్ట్ పెయిన్ ఏది అన్నది ఎట్లా తెలుస్తుందండి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే డే ఇన్ అండ్ డే అవుట్ మేము కామన్గా చూస్తూ ఉంటాం. చాలామంది పేషెంట్స్ మాకేదో హార్ట్ ప్రాబ్లం ఉంది, గుండె నొప్పి వచ్చింది, మాకేదో హార్ట్ అటాక్ వచ్చిందని కంగారు పడే పేషెంట్స్ ఉంటారు. అండ్ వైస్ వర్సా నిజంగా హార్ట్ అటాక్ వచ్చి గ్యాస్ పెయిన్ ఉందండి అని చెప్పి 4 రోజుల నుంచి ఇంటి దగ్గర మందులు వాడుకుంటున్నాం, ఇగ్నోర్ చేసి సీరియస్ అయ్యి ఆ కండిషన్లో తీసుకొచ్చే పేషెంట్స్ కూడా ఉంటారు. సో మనం గుండెకి సంబంధించిన చెస్ట్ పెయినా లేకపోతే గ్యాస్కి సంబంధించిన చెస్ట్ పెయిన్ లేదా వేరే ఏదైనా చెస్ట్ పెయినా అనేది మెయిన్గా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఒకటి లొకేషన్ ఆఫ్ ద పెయిన్. గుండె నొప్పి అనేది ప్రిడామినెంట్గా సెంటర్ ఆఫ్ ద చెస్ట్, గుండె సెంటర్లో ఛాతీ సెంటర్ భాగంలో వస్తుంది. అది కూడా విత్ ఎగ్జర్షన్ అంటే ఏమైనా పని చేసినప్పుడు, బరువు పట్టినప్పుడు వీటితో పాటు ఆ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సేమ్ రెస్ట్ తీసుకోగానే తగ్గుతూ ఉంటుంది. ఈ 3 అనేవి చాలా టిపికల్ ఫీచర్స్. ఏమైనా పని చేసినప్పుడు నొప్పి పెరగటం, రెస్ట్ తీసుకోగానే పెయిన్ అనేది తగ్గటం, ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ గట్టిగా పిండేసినట్టు ఉండటం అనేవి మెయిన్ ఫీచర్స్. ఇవి కాకుండా ఈ ఛాతీ నొప్పి అనేది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఛాతీ వెనుక భాగంలో రావడం అనేది మోస్ట్ కామన్. బట్ ఇది ఇక్కడ ఒక్క చోటే రావాలని లేదండి. మెయిన్గా ఆడవాళ్ళలో, రెండోది షుగర్ పేషెంట్స్లో ఇది టిపికల్గా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ యాంజైనా అనేది. ఈ టిపికల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ యూజువల్గా వీళ్ళలో అంత ఎగ్జాక్ట్గా ఉండదు. వీళ్ళలో గుండె భాగం సెంటర్ లేదా లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ 2 షోల్డర్స్కి రావచ్చు పెయిన్ అనేది, మెడ భాగం, దవడ భాగం అంటిల్ ఈ చెవి వరకు 2 పక్కలు ఎటైనా కానీ రావచ్చు ఈ పెయిన్. అలానే పొత్తి కడుపులోకి నొప్పి రావడం. ఈ మెయిన్గా షుగర్ పేషెంట్స్ వాళ్ళలో కూడా కామన్గా నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్ ఇది. గ్యాస్ పెయిన్ వచ్చిందండి, గ్యాస్ పెయిన్ వచ్చింది అని చెప్పి, లేదా మెడ నొప్పి పుడుతుంది అనేది చెప్పేది. వీటితో పాటు అసోసియేటెడ్ అంటే ఇంకా స్ట్రాంగ్గా చెప్పుకోవడానికి ఒకటి గుండె దడ ఉండటం, బాగా చెమటలు పోసుకురావడం, చిరు చెమటలు పోసుకురావటం, మొత్తం తడిచిపోవటం, ఆయాసం రావటం, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ కాషన్తో ఎర్లీగా చూపించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో బేసికల్గా అసలు హార్ట్ డిసీజ్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఎందుకు వస్తాయండి? హార్ట్ ప్రాబ్లం అనేటప్పటికి ఏంటంటే ఇది చాలా వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ అండి. మోస్ట్ కామన్గా మనకి గుండె జబ్బు అంటే మనకి అందరుగా జనరల్గా వాడేది ఏంటంటే గుండెలో రక్తనాళాలు బ్లాక్స్ అవడం గురించి మనం గుండె జబ్బు అని చెప్తాం, లేదా హార్ట్ అటాక్ అని ఇంకొక భాషలో. ఈ గుండెలో బ్లాక్స్ అనేవి మెయిన్గా మన ఆహారపు అలవాట్లు ఒకటి, రెండోది స్మోకింగ్, షుగర్, బీపీ, అలానే ఫ్యామిలీ హిస్టరీ అంటే జన్యుపరంగా ఉన్న ఫ్యాక్టర్స్ వలన
ఇవన్నీ మెయిన్, ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి చాలా మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. ఇవి ఎవరిలో జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరిలో ఎంత ఎర్లీగా జబ్బు వచ్చేది అవకాశం ఉండదనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి. సో ఈ ఫ్యాక్టర్స్లో మోడిఫైయబుల్, నాన్ మోడిఫైయబుల్ అంటే మన చేతిలో ఉండేవి కొన్ని, మన చేతిలో లేనివి కొన్ని. మన చేతిలో ఉండే కామన్గా ఉండేవి స్మోకింగ్ అనేది ఆపేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ వైస్ ఆల్కహాల్, ఈ రెండు మన చేతిలో ఉంటాయి. మన చేతిలో లేనివి అనేది షుగర్ ఎవరిలో వస్తుంది రాంది, బీపీ ఎవరిలో వస్తుంది రాంది, అది మనం కంట్రోల్ చేయలేము. మూడోది కొలెస్ట్రాల్. ఈ మూడు రావటం మన చేతిలో ఉండవు, కానీ కంట్రోల్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. సో మూడిట్లో మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అని తెలుసుకోవటం ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయితే, వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది కానీ బట్ ఎవరికి కూడా కంట్రోల్లో పెట్టుకోరు అవన్నీ. అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ చేయించుకోవటం, ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలుస్తారు, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, మళ్ళీ ఆఫ్టర్ 1 year 2 years అవే ట్యాబ్లెట్స్ వాడతా మళ్ళీ వెళ్ళి కనిపిస్తారు. ఇదేంటంటే ఈ లోపు ఈ 1-2 years అన్కంట్రోల్డ్ షుగర్స్ కానివ్వండి, బీపీ కానీ, వీటి వల్ల ఏంటంటే డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో టైం టు టైం ఎప్పటికప్పుడు చెకింగ్ చేయించుకుంటూ ఉండాలి, దానికి తగ్గట్టుగా మెడికేషన్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. సార్ యూజువల్గా అంటూ ఉంటారు కదా డయాబెటీస్ అనేది సైలెంట్ కిల్లర్ అని. సో బేసికల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి షుగర్స్ కనుక కంట్రోల్లో ఉంచుకుంటే అప్పుడు వాళ్ళకి కిడ్నీస్కి సంబంధించింది కానీ, హార్ట్కి సంబంధించింది కానీ, కళ్ళకి సంబంధించి కానీ ఇంకా వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ రావని అర్థమా, ఆర్ షుగర్ కంట్రోల్లో ఉన్నా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుందని అర్థమా? ఓకే, ఈ డయాబెటీస్ అనేది సైలెంట్ కిల్లర్ అంటారండి. ఎందుకంటే పర్సే షుగర్స్ ఎక్కువగా ఉండటం వలన ఎవరికి కూడా ఎటువంటి సిమ్టమ్స్ అనేది ఉండదు. ఓకే, వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే టైంకి ఆర్గాన్ డ్యామేజ్ అన్నీ కూడా జరిగిపోయి ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి నెగ్లెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే సిమ్టమ్స్ లేకపోవటం. ఒకసారి మనకి ఏమన్నా సిమ్టమ్ లేదా ఏమన్నా పెయిన్ కానీ ఏమన్నా వస్తే కానీ యూజువల్గా మనం దాని గురించి అంత పట్టించుకోం. షుగర్ మనకి 400 ఉన్నా 500 ఉన్నా కానీ జనాలు ఏంటంటే నాకేం ఇబ్బంది లేదు, సో వీ నీడ్ నాట్ వరీ అనే ఈ కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే షుగర్స్ ఎక్కువ కాలం లేదా సేమ్ థింగ్ బీపీ ఎక్కువ కాలం నడిచే కొందికి ఏంటంటే సెల్యులార్ లెవెల్ నుంచి అన్ని ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అది ఎవరిలో అయినా కానివ్వండి, మోర్ ద డ్యూరేషన్ అలానే ఎక్కువ కాలం షుగర్కి ఉన్న వాళ్ళలో ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సేమ్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళలో ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం వలన ఒక లెవెల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కంప్లీట్గా రోగాన్ని అనేది నియంత్రించడం అనేది అవ్వదు, కానీ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి షుగర్ రావడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఏంటంటే బాగా డిలే చేసుకోవచ్చు. అలానే సివియారిటీని కూడా డిలే చేసుకోవచ్చు. సేమ్ కిడ్నీ అయినా కానివ్వండి, కన్ను అయినా కానివ్వండి, సేమ్ హార్ట్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, షుగర్స్ బీపీ ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుంటే మెయిన్గా షుగర్ ఎంత కంట్రోల్ పెట్టుకున్నా ఈ అవయవాలని కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. బట్ వీ కెన్ డిలే ద డిసీజ్. ఓకే, గాట్ ఇట్. సార్ ఇప్పుడు బేసికల్గా హార్ట్ అటాక్ అని వింటూ ఉంటాం కదండి చాలా కామన్గా. హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, ఇది కామన్గా చాలామంది ఈ క్వశ్చన్తోనే వస్తారండి. వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది లేదా హార్ట్ అటాక్ వచ్చింది లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అని. అంటే ఒక్కొక్క చోట వాడకంలో ఒక్కొక్క పదాలు ఉండటం వల్ల చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి రక్తం అనేది అందకపోవటం. సో దాని ద్వారా గుండె కండరం అనేది చనిపోతుంది. దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. గుండెకి వెళ్ళే రక్తం అనేది బ్లాక్ అయిపోయి ఎక్కడైతే బ్లడ్ సప్లై అందదో ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అనేది డ్యామేజ్ అయిపోయి డెత్ అవుతుంది ఈవెన్చువల్గా. సో ఇది మెయిన్ హార్ట్ అటాక్ అంటే ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. కార్డియాక్ అరెస్ట్ రెండోది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె అనేది పనిచేయకుండా సడన్గా ఆగిపోవటం. టెక్నికల్గా స్పీకింగ్ అరెస్ట్ అంటే స్టాప్ అయిపోవటం. ఈ 2 రకాలు ఉంటుంది. ఒకటి టూ స్లోగా ఉండి ఆగిపోవచ్చు, రెండోది టూ స్పీడ్గా అయ్యి ఆగిపోవచ్చు. క్లినికల్గా ఈ 2 చెప్పటం అవ్వదు ఈసీజీ బట్టి. కాకపోతే ఏదో టూ స్లోగా వచ్చి సడన్గా 0లోకి వచ్చేవచ్చు హార్ట్ బీట్, లేదా బాగా స్పీడ్గా అంటే 400 సార్లు 500 సార్లు కొట్టుకుని అల్టిమేట్గా గుండెలోంచి బ్లడ్ అనేది బయటకేం పంప్ అవుతుంది. సో బేసికల్గా ఈ కార్డియాక్ అరెస్ట్లో ఏమవుతుందంటే గుండె నుంచి ఎటువంటి బ్లడ్ బయటికి రాదు, సడన్గా గుండె పనిచేయటం ఆగిపోవటం. సో బ్లడ్ అనేది బయటికి రాక ఏ ఆర్గన్కి సప్లై అవ్వక సడన్గా కుప్పకూలిపోయి చనిపోతారు మనిషి అనేది. ఇది కార్డియాక్ అరెస్ట్ అనేది. కార్డియాక్ అరెస్ట్కి వన్ ఆఫ్ ద రీజన్ గుండెపోటు ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. చాలా కాజెస్ ఉంటాయండి, దాంట్లో కామన్గా మనం చూసే కాజు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే సార్? హార్ట్ ఫెయిల్యూర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఎంటిటీ. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే నార్మల్గా గుండె యొక్క ఫంక్షనింగ్ ఒకటే, 2 మెయిన్ ఫంక్షన్స్. ఒకటి పంపింగ్, కంట్రాక్షన్ అంటే గుండె కండరం అనేది బిగుసుకోవటం, దాని ద్వారా బ్లడ్ అనేది బయటికి రావటం. రెండో మెయిన్ ఫంక్షన్ గుండె రిలాక్స్ అవ్వటం, రిలాక్స్ అయ్యి బ్లడ్ అనేది లోపలికి తీసుకోవటం.
ఈ రెండే గుండెకున్న ఫంక్షన్స్ దాని లైఫ్ టైం మొత్తం. సో ఈ పంపింగ్ కెపాసిటీలో ఆల్టరేషన్స్ రావటాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీన్ని మనం యూజువల్గా ఎకో కార్డియోగ్రఫీ చేసి తెలుసుకుంటాం. ఇందులో సిస్టోల్ అంటే హార్ట్ పంపింగ్ అంటే కంట్రాక్ట్ అయ్యే కెపాసిటీలో డిఫెక్ట్ ఉన్నా కానీ హార్ట్ ఫెయిల్యూరే అవుతుంది. రిలాక్స్ అయ్యే కెపాసిటీ డిఫెక్ట్ ఉన్నా కానీ హార్ట్ ఫెయిల్యూరే అవుతుంది. దీన్ని మన ఎకోలో ఈఎఫ్ అనే ఇండికేటర్తో మనం చూస్తూ ఉంటామండి. కామన్గా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది హార్ట్ పంప్ చేయగలుగుతుంది. ఈఎఫ్ అనేది నార్మల్గా 60 ఉంటుంది అందరికీ. ఈ లెవెల్ తగ్గే కొద్దికి హార్ట్ ఫెయిల్యూర్ సివియారిటీ అనేది పెరుగుతుంది. ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ సివియారిటీని ఈ లెవెల్ బట్టి చెప్తారు. యూజువల్గా 60 ఉంటుంది, లెస్ దెన్ 40 ఉంటే హార్ట్ ఫెయిల్ అనేది మోడరేట్గా అని చెప్తారు, లెస్ దెన్ 30 ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ సివియర్ అని చెప్తారు. సో కండిషన్ని మనం రివర్స్ చేయొచ్చా సార్? అంటే గుండె పనితీరు ఒకసారి తగ్గడం మొదలెట్టాక క్యాన్ యూ స్టిల్ బెటర్ ఇట్? హార్ట్ ఫెయిల్యూర్ మీరు అడిగేది, హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ ఒకసారి ఫెయిల్ అయింది అంటే రివర్స్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, దట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్, ఇటియాలజీ, దేనివల్ల జరిగింది. ఒకసారి మాకు హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, కండరం అనేది చనిపోయింది, అలాంటి కండిషన్స్లో హార్ట్ పంపింగ్ మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. ఓకే. రెండోది వేరే వేరే కాజెస్, ఒకటి షుగర్ వలన లేదా బీపీ బాగా అధికంగా ఉండటం వలన, కామన్గా చూసేది మనం ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వలన లేదా థైరాయిడ్ డిజార్డర్స్ వలన, మల్టిపుల్ ఇన్యూమరస్ కాజెస్ అనేవి ఉంటాయి హార్ట్ ఫెయిల్ అవడానికి. ఇందులో రివర్సిబుల్ కొన్ని ఉంటాయి, ఇర్రివర్సిబుల్ కొన్ని ఉంటాయి. ఏదైనా కానీ అన్నిటికీ కూడా మెడికేషన్ అనేది ఉంటుంది. ఎస్, టు ఎ సర్టెన్ లెవెల్ ఎంత సివియర్గా ఉన్నా కానీ జబ్బు రివర్స్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, ప్రొవైడెడ్ మన మెడికేషన్ అన్ని కూడా రెగ్యులర్గా కరెక్ట్గా వాడుకోవటం, ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడితే ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, జిమ్కి వెళ్ళి ప్రాపర్గా వర్కౌట్లు చేస్తూ, టైంకి పడుకుంటూ, టైంకి పరిగెడుతూ, ఇట్లా ప్లాన్డ్ లైఫ్ స్టైల్లో కూడా యంగ్ ఏజ్లో యంగ్స్టర్స్లో కొంతమందికి హార్ట్ అటాక్ వస్తూ మనం చూస్తూ ఉంటాం. దానికి రీజన్స్ ఎట్లా ఉంటాయి సార్? ఓకే, స్ట్రోక్ అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఇన్ యంగ్ అంటే యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్ రావడం. యంగ్ అనేటప్పటికి మనకి డెఫినేషన్ పరంగా 45 సంవత్సరాల లోపు, 45 సంవత్సరాల లోపు హార్ట్ అటాక్ వస్తే అది యంగ్ పీపుల్ వచ్చినట్టు లెక్క. సో వీళ్ళల్లో కూడా మనం సెన్సస్ తీసుకుంటే ఓవరాల్ స్టాటిస్టిక్స్ ప్రకారం మోస్ట్ కామన్ కాజ్ హార్ట్ అటాక్ రావడానికి స్మోకింగ్, యంగ్ పీపుల్ అందరిలో కూడా. రెండో స్మోకింగ్ తర్వాత వచ్చేదే జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఒకటి మోడిఫైయబుల్, ఒకటి నాన్ మోడిఫైయబుల్. జెనెటిక్ ఫ్యాక్టర్స్, మా ఫ్యామిలీలో ఆల్రెడీ జబ్బు ఉందండి, మా నాన్నగారిని తాతగారి నుంచి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకునే వాళ్ళకి నెంబర్ 2 ఫ్యాక్టర్. మూడోది, ఇవి కాకుండా రేర్ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి సడన్ డిసెక్షన్, స్కాడ్ అంటారు, అంటే బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో సడన్గా చిట్లిపోయే అవకాశం ఉండి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఎంబాలిజం, ఎక్కడైనా క్లాట్ గుండె రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుని సడన్గా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంది. ఇవన్నీ రేర్. మనం మాట్లాడుకోని కాంప్లికేషన్స్ అంటే యూజువల్గా మనం అంత నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే స్ట్రెస్. ఒకటి, స్ట్రెస్ రిలేటెడ్గా కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉందండి. రెండోది లైఫ్ స్టైల్, మీరు అన్నట్టు మోస్ట్ కామన్ ఇప్పుడు ఇంజనీరింగ్ కానివ్వండి, డాక్టర్సే కానివ్వండి, నైట్ షిఫ్ట్స్ ఉండటం, స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నీ రావటం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. యాక్చువల్లీ ఇది ఒక కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా. సో మన డే టు డే డైలీ లైఫ్ యాక్టివిటీస్లోనే వచ్చే చేంజెస్ వల్లనే ఇప్పుడు ప్రిడామినెంట్గా జబ్బులు అనేవి చాలా వరకు పెరుగుతున్నాయి. సార్ బేసికల్గా అందరికీ ట్రీట్మెంట్ చేసి అందరి హెల్త్ కోసం ఆలోచించే డాక్టర్స్, మీకు కూడా ఇప్పుడు మీరే అన్నారు ఇంజనీర్స్, డాక్టర్స్ బికాస్ ఆఫ్ దోస్ నైట్ షిఫ్ట్స్ ఆర్ సంథింగ్. సో ఇంకా మీ ప్రొఫెషన్ ఎస్పెషలీ బీయింగ్ అ కార్డియాలజిస్ట్, మీకు ఎమర్జెన్సీస్ ఎక్కువ ఉంటాయి, మిడ్ నైట్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ లైఫ్ అండి? ఒకటి డెఫినెట్గా అండి, అంటే ఇది యాక్చువల్లీ ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ కమింగ్ ఇన్ టు ద ఎంబీబీఎస్కి వచ్చిన టైం నుంచి వీఆర్ గ్రాడ్యువల్లీ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్. ఓకే, ఇయర్ పెరిగే చెప్పాలి సార్, నీట్ క్లియర్ చేయాలంటే స్ట్రెస్, ఇంటర్ నుంచే స్ట్రెస్. సో ఇయర్ పెరిగే కొందికి యూస్ టు హ్యావ్ మోర్ ఆఫ్ నైట్ డ్యూటీసే కానివ్వండి, వర్క్ అవర్సే కానివ్వండి, గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ ద ఏమంటారు కోపింగ్ అప్ సిస్టమ్. ఇవంటే ఎందుకు పెట్టారో తర్వాత సంగతి కానివ్వండి, బట్ ఓవర్ టైం అనేది మనం మెడికల్ స్టూడెంట్స్ యాక్చువల్లీ అండర్గో ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ సేమ్ విత్ ద వర్క్ అవర్స్ ఆల్సో. ఇంటర్న్షిప్ నుంచి నైట్ డ్యూటీస్ అనేవి ఫ్రీక్వెంట్గా అవుతాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంకా ఎక్కువ అవుతాయి. యాక్చువల్గా డిఎం రెసిడెన్సీకి వచ్చేటప్పటికి ఎవ్రీ సెకండ్ డే ఒక నైట్ డ్యూటీ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక లెవెల్ వరకు మా వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అలవాటు పడుతూ వచ్చాము మేము. బట్ డెఫినెట్గా ఈవెన్ డాక్టర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరైనా కానివ్వండి హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలి.
ఒకటి నైట్ టైమ్ స్లీప్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అట్లీస్ట్ వీ నీడ్ టు రికవర్ దెమ్ మార్నింగ్. ప్రాపర్ 7 hours స్లీప్ ఈజ్ మ్యాండేటరీ రికమెండెడ్. రెండోది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ విత్ ప్రాపర్ డైట్. సో ఆ రకంగా అట్లీస్ట్ యూ హావ్ టు బ్యాలెన్స్ అంటారు. యా, డెఫినెట్గా. సో ఇది డాక్టర్స్కే కదా ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరికైనా బట్ స్టిల్ ఆ బ్యాలెన్స్ మెకానిజం, కోపింగ్ అప్ మెకానిజం ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. యా, గాట్ ఇట్ అంటే. సార్ ఇప్పుడు బేసికల్గా బీపీకి హార్ట్ అటాక్కి లింక్ ఏంటి సార్? బీపీ అనేది బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ వెజల్ అంటే రక్తనాళాల లోపల ఎంత ప్రెషర్ అయితే బిల్డప్ అవుతుంది బాడీ నుంచి అనేది బ్లడ్ ప్రెషర్, బీపీ సింపుల్గా చెప్పాలంటే. ఆ ప్రెషర్ సర్టెన్ లిమిట్స్ దాటితే మనం బీపీ ఉందని చెప్తాం. యాక్చువల్ బ్లడ్ ప్రెషర్ అనేది అందరికీ ఉంటుంది, బట్ రేజ్డ్ బీపీ పెరిగింది అని చెప్పినప్పుడు ఏంటంటే సర్టెన్ పాయింట్ లిమిట్ని దాటుతుంది. యూజువల్గా ఇప్పుడు కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం మోర్ దెన్ 140/90 ఈ రెండిట్లో ఏదన్నా కానీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బీపీకి ఉన్న ఏకైక సంథింగ్ టు డిస్కస్ ఏంటంటే అండి, ఉన్న అన్ని ఫ్యాక్టర్స్, డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, లేదా స్మోకింగ్, వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఏదున్నా కానివ్వండి, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే బీపీని కంట్రోల్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి ఈ అన్నిటిని అవుట్మ్యాచ్ చేస్తుంది. సింప్లీ కంట్రోలింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్ అట్లీస్ట్ 3 to 5 millimeters, అంటే ఇప్పుడు 120 అని చెప్పాను, ఇప్పుడు ఏదైతే 145 చెప్పానో అది 140కి తీసుకొచ్చినా కానీ దాని యొక్క బెనిఫిట్స్ అనేవి హ్యూజ్గా ఉంటాయి. రెండోది, ఇది కంట్రోల్ చేయడానికి కూడా మనకి నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. రెండోది, రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది రియల్లీ చాలా సింపుల్ పద్ధతి. వీ నీడ్ టు ఏమంటారంటే మోర్ అలర్ట్ అండ్ కంట్రోలింగ్ బీపీ. సార్ బేసికల్గా నేను చాలా మంది దగ్గర ఈ మాట విన్నాను కాబట్టి క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాను మిమ్మల్ని. పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ అయి ఉంటారు అనుకోండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఒకసారి బీపీ ఉందని చూపిస్తుంది, ఒకసారి లేదని చూపిస్తుంది. ఒకసారి షుగర్, ఎస్ సార్ వాటర్ తీసుకుంటారా? లేదు అట్లా చెప్పండి. ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తే షుగర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయని వస్తుంది, ఒకసారి లేదు బార్డర్లోనే ఉన్నారు అని వస్తుంది. సో ఆ జనరేషన్ వాళ్ళకి పేరెంట్స్ నుంచి డయాబెటీస్ కానీ బీపీ కానీ జీన్స్ పరంగా వచ్చే ఆస్కారం ఉందేమో అని చెప్పి చాలామంది వాళ్ళకి బీపీ షుగర్ లేకపోయినా ముందు నుంచే మందులు వాడేస్తూ ఉంటారు. ఇస్ దట్ అ గుడ్ ప్రాక్టీస్ ఆర్ షుడ్ వి డూ దట్ ఆర్ షుడ్ నాట్ వి? ఒకటి, డెఫినెట్లీ వీ షుడ్ నాట్ డూ. ఉంది అనుకుని స్టార్ట్ చేయడం అయితే ఖచ్చితంగా లేదండి. బట్ మీరు అడిగిన దానికన్నా మోస్ట్ కామన్గా మెయిన్ చూసేది ఏంటంటే పీపుల్ విల్ గెట్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బట్ ఆఫెన్ దే అవాయిడ్ యూజింగ్ మెడిసిన్స్, ఆఫెన్ దే రెడీ టు వాట్ యూ టెల్ రిజెక్ట్ చేయడానికి అది ప్రిఫర్ చేస్తారు. నాకు లేదు అని. యా, దే ఆర్ మోర్ ఆఫ్ ఇన్ డినయల్. ఓకే, కామన్గా చూస్తాం బీపీ ఉంది, షుగర్ ఉంది అంటే వాళ్ళు కామన్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే ఏదో తిన్నాను సార్ అందుకే షుగర్ ఎక్కువ ఉంది, లేదా ఇప్పుడే కంగారు పడి కొంచెం బీపీ ఎక్కువ ఉంది అంటారు. బట్ దానికి రిలేటెడ్ చేంజెస్ అనేవి కనుక మనం ఈసీజీ ఎక్కువలో వీటిలో కూడా చూసి అది ఇప్పుడు పెరిగిందా లేదా ఇంతకు ముందు నుంచి ఉందా అని దాన్ని బట్టి చెప్పొచ్చు. సో పీపుల్ ఆర్ మోర్ ఇన్ టు డినయల్. ఎవరు కూడా వాళ్ళకి జబ్బు ఉంది అంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, అండ్ ఇట్స్ న్యాచురల్. బట్ వన్ థింగ్, మనం డినయల్ చేసినా కానివ్వండి, అట్లీస్ట్ వీ నీడ్ టు హ్యావ్ 2-3 అదర్ చెకప్స్ అండ్ 2-3 సార్లు మళ్ళీ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ వచ్చేటప్పటికి మోస్ట్ కామన్గా మనం హాస్పిటల్కి వెళ్ళంగానే టెన్షన్ ఫీల్ అవుతాం, బీపీ అనేది కొంచెం షూటప్ అవుతుంది, సో బీపీ రీడింగ్స్ అనేవి ఎక్కువ రావచ్చు. సో బీపీ మెజర్ చేయడానికి కూడా దానికంటూ పర్టికులర్ కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఒకటి అంటే లార్జ్ ప్యానల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక్క రీడింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ హైతో మనం యూజువల్గా డయాగ్నోసిస్ చేయలేం బ్లడ్ ప్రెషర్ ఉందని. అట్లీస్ట్ 2 రీడింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా అట్లీస్ట్ 20 minutes అపార్ట్, విత్ ద పేషెంట్ లయింగ్ కంఫర్టబుల్ విత్ ద ఆర్మ్స్ రెస్ట్. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇవేం తీసుకుని ఉండకూడదు అట్లీస్ట్ ½ an hour అయినా, ఎందుకంటే ఇవన్నిటి వల్ల కూడా కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా యు ఆర్ అబౌట్ టు డయాగ్నోస్, అంటే మీకు బీపీ ఉందని చెప్తున్నాను అనుకునే పేషెంట్స్కి, అంటే ఇప్పుడే డయాగ్నోసిస్ అవుతుంది, ఈ ఒక్క దాని మీద మనం డయాగ్నోసిస్ చేయలేవండి. ఇవి కూడా బార్డర్ లైన్, అంటే ఇప్పుడు 140 అనే మన ట్రీట్మెంట్స్, 140 to 150 అంటే ఓకే వీ కెన్ వెయిట్, ఇంకోసారి చూద్దాం, ఇంకో నెలకి చూద్దాం. అంతేగాని మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం 200 బీపీ ఉంటే వీ నీడ్ నాట్ చెక్ సెకండ్ టైం అండ్ వెయిట్ ½ an hour, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ యువర్ బీపీ లెవెల్స్ ఈస్ టూ హై, అన్డౌటెడ్లీ వీ నీడ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. సో బీపీ షుగర్ లేకుండా మందులు వేసుకోకూడదు, వచ్చిన తర్వాత బీ డేర్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ దెన్ గో ఇన్ అ రైట్ పాత్. డెఫినెట్గా. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు
కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి హాస్పిటల్కి తీసుకురావడం కన్నా ముందు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ లాగా మనం చేసుకోవడానికి ఏమైనా ఉంటాయా, ఆర్ మన చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా జరిగింది, ఆర్ వి దేర్ టు డూ అండ్ రెస్క్యూ సంథింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్? ఫ్రమ్ అవర్ ఎండ్ ఓకే. కార్డియాక్ అరెస్ట్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలండి. కార్డియాక్ అరెస్ట్ అని పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యాడు అని మనం గుర్తించగలగాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటే సర్క్యులేటరీ కొలాప్స్, అంటే బ్లడ్ అనేది ఎటువంటి రూపంలో హార్ట్ నుంచి బయటికి రాదు. సో పేషెంట్ అనేవాడు కుప్పకూలి పడిపోయి ఉంటాడు, వితౌట్ ఎనీ రెస్పాన్స్, వితౌట్ ఎనీ బ్రీతింగ్. సో ఈ 3 థింగ్స్ అనేవి మెయిన్. అన్రెస్పాన్సివ్ పేషెంట్, వితౌట్ ఎనీ బ్రీతింగ్, ఓకే, ఇవన్నీ వితౌట్ ఎనీ పల్స్. ఈ 3 అనేవి చూసుకుని ఆ తర్వాత ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే సిపిఆర్, కార్డియోపల్మరీ రిససిటేషన్. ఓకే, ఇది ఒక ట్రైన్డ్ ప్రొసీజర్ అండి. ఎస్, ఎవ్రీ మెడికల్ స్టూడెంట్ నో అబౌట్ దిస్. జనరల్ పబ్లిక్ అందరికి కూడా తెలియకపోవచ్చు, బట్ దీనివల్ల అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా వరకు పెరుగుతుంది. యాక్చువల్లీ వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ క్యాంప్స్ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి. సిపిఆర్ అనేది మ్యాండేటరీ, సో ఇట్ షుడ్ బి ఎ మ్యాండేటరీ ఫ్రమ్ ఎవ్రీ వన్ సైడ్ టు లర్న్ ఇట్, సో దట్ యూ కెన్ సేవ్ సమ్ వన్స్ లైఫ్ ఇన్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ద వెస్టర్న్ కల్చర్. సో ఎవ్రీ వన్ ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ హౌ టు డూ సిపిఆర్ అనేది. సిపిఆర్ అనేది ఏంటంటే బేసికల్గా హార్ట్ అనేది పనిచేయడం అయిపోయింది, సో వీఆర్ డూయింగ్ ద హార్ట్స్ జాబ్. చెస్ట్ మీద 2 చేతులు పెట్టి హార్ట్ కొట్టుకున్నట్టు మనం కంప్రెషన్స్ అనేవి ఇస్తూ ఉండాలి. దీనికి కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలండి. ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చేయొచ్చు. మనం చూసేది కాకపోతే ఏంటంటే ఇవన్నీ మూవీస్ వల్లనే కానివ్వండి, దేని వల్లనే కానివ్వండి, పీపుల్ ఇన్స్పైర్ అయ్యి చేసేది ఏంటంటే పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోయినా కానీ వెంటనే మీద ఎక్కేసి సిపిఆర్ చేయడం అనేది మనం చూస్తాం. అండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అండి. బికాజ్ నార్మల్గా షుగర్ డౌన్ అయి పడిపోయి ఉండొచ్చు, లేదా ఫిట్స్లా వచ్చి పడిపోయి ఉండొచ్చు, ఏదైనా రీజన్స్ ఏదైనా అవ్వచ్చు అదర్ దాన్ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అయిపోకుండా వేరే ఏ కారణంతో అయినా స్ట్రోక్ కోల్పోయిన పేషెంట్కి మనం సిపిఆర్ అనేది చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ ద రిప్స్ అన్ని కూడా మనం క్రాక్ చేసి మనం ఇండ్యూస్ చేస్తాం. మనం పేషెంట్ని యాక్చువల్లీ క్రిటికల్ ఫేజ్కి పుష్ చేస్తాం. ఓకే, సో ఇట్ షుడ్ బి డన్ బై డెఫినెట్లీ క్వాలిఫైడ్ ఇనఫ్ పర్సన్, అండ్ ఇట్ షుడ్ బి డన్ అండర్ రైట్ సర్కమ్స్టాన్సెస్. గాట్ ఇట్ అండి. సార్ మనం వింటూ ఉంటాం కదా, వాల్వ్స్ బ్లాక్ అయ్యాయి, 2 వాల్వ్స్ బ్లాక్ అయ్యాయి, 3 వాల్వ్స్ బ్లాక్ అయ్యాయి. ఏంటి సార్ ఇది వాల్వ్స్ అంటే ఏంటి, అసలు ఆ బ్లాకేజెస్ అంటే ఏంటి? ఓకే, ఇది కూడా ఒక ఏమంటారు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అని చెప్పాలి. బేసికల్గా వాల్వ్స్ బ్లాక్ అయినాయి సార్, మాకు స్టంట్ వేసారు అని చెప్పి వస్తారు చాలామంది పేషెంట్స్. హార్ట్కి సంబంధించి హార్ట్లో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయండి. యూజువల్గా వచ్చేటప్పటికి హార్ట్కి బ్లడ్ అందించేవి బ్లడ్ వెజల్స్, వాటిని తెలుగులో అయితే ధమనులు అంటారు. ఓకే ఓకే, బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్. ఈ ఆర్టరీస్లో బ్లడ్ వెజల్స్లో బ్లాక్ అంటే కొలెస్ట్రాలే కానివ్వండి, బ్లడ్ క్లాట్ అవ్వటమే కానివ్వండి, ఏదైనా కారణం వల్ల మూసుకుపోతే అది వచ్చేది స్ట్రోక్, అంటే ఎంఐ, హార్ట్ అటాక్. ఇది దీనివల్ల వస్తుంది. యూజువల్గా ఎవరికైనా కానివ్వండి 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి, 3 రక్తనాళాలు ఉంటాయి. ఓకే, లెఫ్ట్లో 2, రైట్లో 1. వీటిలో ఎక్కడన్నా కానీ సడన్గా బ్లాక్స్ వస్తే దానివల్ల హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. వాటికి స్టంటింగ్ కానివ్వండి, వేరే ఏదైనా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన దానికి వాల్వ్స్ అనేది ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చే వాటిని కవాటాలు అంటారండి. ఓకే, హార్ట్లో అనేటప్పటికి 4 ఛాంబర్స్ ఉంటాయి, 4 గదులు ఉంటాయి. సింపుల్గా మీకు అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గుండె అనేది ఒక బిల్డింగ్ లా తీసుకుంటే బిల్డింగ్లో పైన 2 గదులు, కింద 2 గదులు ఉన్నట్టు హార్ట్లో కూడా పైన 2 గదులు ఉంటాయి, వాటిని ఏట్రియా అంటారు. కింద 2 గదులని వెంట్రికిల్స్ అంటారు. ఒక్కొక్క గదిలోంచి కిందకి బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఆ గదికి మధ్యలో ఉండే డోర్స్ని వాల్వ్స్ అంటారు. ఓకే, ఈ ఇంటికి సప్లై చేసే వాటర్ సప్లైని బ్లడ్ వెజల్స్. ఓకే, అది వాటర్ సప్లై అంటే ప్లంబింగ్ ప్రాబ్లం. ఈ వాల్వ్స్ అనేది ఏమో డోర్స్ ప్రాబ్లం. ఓకే, ఈ వాల్వ్స్ అనేవి కూడా ఓవర్ టైం రకరకాల జబ్బుల్లో ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యి స్లోగా మూసుకుపోయేసుకుంటాయి. ఈ వాల్వ్స్ అంటే డోర్స్ అనేవి 4 ఉంటాయి మొత్తం. మనకి బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు వచ్చేటప్పటికి 3 ఉంటాయి. ఓకే, సో బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ వస్తే వాటి వల్ల మనకు వచ్చే కామన్గా స్ట్రోక్, హార్ట్ అటాక్, ఇవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్. వాల్వ్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఆస్పెక్ట్. కాకపోతే యూజువల్గా ఈ బ్లడ్ వెజల్స్ని జనాలు వాల్వ్స్ అని చెప్తా ఉంటారు. ఈ వాల్వ్స్ని తెలుగులో కవాటాలు అంటారు. వాల్వ్స్ బ్లాక్ అవ్వండి, ఈ డోర్స్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి ప్రతి బీట్తో పాటు. ఈ ఓపెనింగ్ క్లోజింగ్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ దే వోంట్ ఓపెన్ సమ్ టైమ్స్ ప్రాపర్లీ, దే వోంట్ క్లోజ్ సమ్ టైమ్స్ ప్రాపర్లీ. అంటే ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ బాడీకి అందించడంలో స్టాప్ అవుతుంది. బికాజ్ వాల్వ్స్ బ్లాక్, క్లోజ్ అయిపోయి ఉంటే బయటికి వెళ్ళడంలో ప్రాబ్లం ఉంటుంది. ఓపెన్ అయిపోయి ఉంటే రివర్స్ లో బ్లడ్ వచ్చి మళ్ళీ హార్ట్ లో కూల్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో రెండు సపరేట్ ప్రాబ్లమ్స్. ఈ నాలుగు వాల్వ్స్లో దేనికైనా కానీ ఎయిదర్ క్లోజింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఓపెనింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. దానికైనా సార్ అప్పుడు సర్జరీ చేసి ఆ వాల్వ్ Yeah. కరెక్ట్ చేస్తారా? దానికి సర్జరీ చేసి కొత్త వేస్తారు వాల్వ్స్ అనేవి, కవాటాలని. ఓకే 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 ఓకే. సరే, అసలు బేసికల్గా ఇంత దాకా సిచ్యువేషన్ తెచ్చుకోకుండా హార్ట్ హెల్త్ మంచిగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి మనం చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, తినాల్సింది ఏంటి, తినకూడదు ఏంటి? ఓకే, సింపుల్ 7 అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒకటి పబ్లిష్ చేశారండి. అందులో వచ్చినప్పటికీ మనకి కామన్గా డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, రెండోది బీపీ హైపర్ టెన్షన్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం, మూడోది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇది కంట్రోల్ పెట్టుకోవటం, ఇది 3. వీటితో పాటు స్మోకింగ్ సిజేషన్, స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆపేసుకోవాల్సి ఉంటుంది. 4వది ఈట్ హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది చెప్తాను ఏంటిది అనేది. హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. 6వది మోర్ యాక్టివ్. మన లైఫ్ స్టైల్ అనేది మోర్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు వచ్చినప్పటికి ఏంటంటే మోర్ సెడెంటరీ, అందరూ కూర్చుని జాబ్, కంప్యూటర్ జాబ్, వాట్ ఎవర్, ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. 7వది వచ్చినప్పటికి వెయిట్ రిడక్షన్. మనం కామన్గా చూసేది ఇప్పుడు అందరికీ కూడా ఒబెసిటీ అనేది మెయిన్ గ్రోయింగ్ డిసీజ్. సో వెయిట్ రిడక్షన్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ఈ 7 ఫ్యాక్టర్స్ అనేవి హార్ట్ హెల్త్కి చాలా వరకు యూజ్ అవుతాయి. రెండోది డైట్, అనదర్ ఏమంటారు కామన్గా ఇప్పుడు జరిగేదంతా వీటి మీద, డైట్ మీద. యాక్చువల్గా డైట్ వచ్చినప్పటికీ హార్ట్ పరంగా సజెస్ట్ చేసే డైట్ అంటే హార్ట్ బెనిఫిట్ అయ్యే డైట్ ఏంటంటే మెడిటరేనియన్ డైట్ అంటారండి. వీటి మీద స్టడీస్ ఉన్నాయి. యాక్చువల్గా మెడిటరేనియన్ డైట్ వచ్చేటప్పటికి ప్రిడామినెంట్గా ప్లాంట్ అండ్ వెజిటేబుల్స్, ప్లాంట్ అండ్ వెజిటేబుల్ ఫ్రూట్స్. ఓకే, వీటి మీద మెయిన్ ఆఫ్ ద మీల్ మనకి వీటితో ఉండాలి. పార్ట్ ఆఫ్ వాట్ యూ టెల్ మీట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. డైరీ లోగా ఉండాలి, అలానే ఫ్యాట్స్ అనేవి తక్కువగా ఉండాలి. సో మెయిన్గా ప్లాంట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటి మీద ప్రిడామినెంట్గా ఉండాలి మన డైట్ అనేది. సో ఇది మెడిటరేనియన్ డైట్. అండ్ ఈ డైట్ ఫాలో అయితే దర్ ఈస్ ఎన్ హార్ట్ బెనిఫిట్ అనేది ఉందని చెప్పి స్టడీస్ ఉన్నాయి. మెడిటరేనియన్ డైట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ మోర్, అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే టు ఈట్ టుగెదర్, టు ఎంజాయ్ వాట్ యు ఈట్. ఇవి యూజువల్గా మనం ఎవరో కూడా ఫాలో అవ్వం ఇప్పుడు ఈ టైంలో అయితే. సో ఇంకా వేరే ఏం డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా స్లోగా ఎంజాయ్ చేస్తూ తింటాం. ఇప్పుడు మనకేంటంటే లోన్లీగా తింటాం, లేకపోతే ఏదో ఒక టీవీ పెట్టుకుని టీవీ చూసుకుంటా తింటాం. కంపెనీ సగం ఫ్యామిలీస్లో. సో దీంట్లో ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ మనం యూజువల్గా మిస్ అయ్యే ఫ్యాక్టర్స్ ఈ మెడిటరేనియన్ డైట్ వచ్చినప్పటికి. రెండో డైట్ కూడా ఉందండి, లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్, కీటో డైట్స్. ఇప్పుడు మనం చాలామంది ఫాలో అవుతూ బాగా వైరల్ అవుతున్న డైట్స్. కీటో డైట్స్ కూడా యాక్చువల్గా దీని మీద కూడా స్టడీస్ చేశారు, బట్ ద రిజల్ట్స్ వర్ నాట్ వాట్ వీ ఎక్స్పెక్ట్. అదైతే డెఫినెట్గా కీటో డైట్స్ అంటే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్స్ తీసుకుంటారు. కీటో డైట్స్ చేయడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి, ప్రమోట్ చేశారు అప్పుడు, కరెక్టేనా అండి? కిడ్నీలో స్టోన్స్ సంగతి అయితే అది యాక్చువల్గా ఎక్కడ నేను చదివైతే అది ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆన్ దట్, బట్ హార్ట్ పరంగా అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైస్డ్. కీటో డైట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. నాట్ గుడ్ ఫర్ హార్ట్. ఈ డైట్స్ ఏదైతే ఫాలో అయ్యారంటే కీటో డైట్స్ కాకుండా వీళ్ళు ఏమంటారంటే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకునేవి ప్రపోర్షన్లో లెస్ దెన్ 25%. మనం 100 గ్రామ్స్ తీసుకుంటే అందులో లెస్ దెన్ 25 గ్రామ్సే కార్బోహైడ్రేట్, మోర్ దెన్ 45 గ్రామ్స్ ఫ్యాట్స్. లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్స్. ఈ డైట్స్ తీసుకునే వాళ్ళని చాలామందిని ఫాలో అయ్యి తెలిసింది ఏంటంటే ఈ డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి యాక్చువల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి వీళ్ళు యాక్చువల్గా హార్ట్ డిసీజెస్కి మోర్ ప్రోన్గా ఉన్నారు. సో ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఇప్పటికైతే మనం ట్రెడిషనల్ వెజిటేరియన్ సింపుల్గా చెప్పాలంటే డైటే ప్రిఫర్డ్. హాయిగా వెజిటేరియన్ డైట్ తీసుకుంటే హ్యాపీగా హెల్దీగా ఉంటుంది అన్నది అర్థమైంది. అలాంటి నాన్ వెజిటేరియన్స్ అందరూ రివోల్ట్ అవుతారు. సో ఎనీథింగ్ ఇన్ మోడరేషన్. డెఫినెట్గా ఎనీథింగ్ ఇన్ మోడరేషన్. ఈవెన్ మీట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్, provided white meat is more preferable rather than the red meat. Wonderful sir. So better ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యి మన హార్ట్ని హ్యాపీగా హెల్దీగా ఉంచుకొని మనం కూడా హ్యాపీగా ఉంటే బెటర్, rather than taking into all the complications in our life and making it more messy and hard. Thank you so much sir. Thank you so much.